హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు ఏంటంటే ఇంటికాడ కుట్టే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే డబ్బులు అనేవి చేతిలో పెట్టి బ్లౌజులు అనేవి తీసుకెళ్ళరండి. అదే బొటిక్లో కుట్టే వాళ్ళకైతే చేతిలో పెట్టి తీసుకెళ్తారు. ఆ వైపు ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి అందరూ తెలుసు కాబట్టి డబ్బులు అడుగుతుంటే కొంచెం నవ్వుతారండి, లేకపోతే ఇంకా అవి ఇవ్వనట్టేనమాట. ఇంకా అందుకే నేనేంటంటే అప్పటి నుంచి డబ్బులు చేతిలో పెట్టి తీసుకెళ్ళండి బట్టలు అని చెప్తాను, లేకపోతే సగం ఇచ్చేయండి అడ్వాన్స్ కింద అని చెప్తానమాట. సగమేమో బట్టలు కుట్టేసిన తర్వాత ఇద్దరుగాని అని చెప్తాను, లేకపోతే బట్టలు ఇచ్చేటప్పుడే చెప్తానమాట. ముందు డబ్బులు ఇస్తేనే కుడతాను నేను అని చెప్తాను. డబ్బులు ఇవ్వకుండా అయితే బట్టలు ఇవ్వనండి అని ముందే చెప్తానమాట. మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు అనమాట. కాబట్టి మనం ఎంత కష్టపడి బ్లౌజులు అయితే కుడుతున్నామో, కటింగు, తడపడం, ఆరేయడం, ఐరన్ చేయడం, ఎంత కష్టపడి మనకు ఒక బ్లౌజ్కి వచ్చి 1.5-2 గంటల టైం అయితే పట్టిద్ది కదా. కాబట్టి అంత కష్టపడుతున్నాం కాబట్టి మనం మొఖమాటం పడకుండా డబ్బులు అనేవి అడిగేయడం బెటర్ అనమాట. ఈ రోజుల్లో మంచితనానికి పోతే మనకి డబ్బులు అనేవి రావండి. కాబట్టి మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే ఆ బిజినెస్లో కరెక్ట్గా ఉండాలంటే జాలి పడకూడదు అనమాట. ఎదుటి వాళ్ళ మాటలు ఏమంటారంటే తర్వాత ఇస్తాం, ఇంకా ఉన్నాయి బ్లౌజులు తర్వాత ఇస్తాం, అవి కూడా కుట్టిన తర్వాత మొత్తం ఒకేసారి డబ్బులు ఇస్తామంటారు. కానీ అలా చెప్పిన వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇవ్వరనమాట. ఇంకా అంటే ఎప్పుడు డబ్బులు అప్పుడు ఇచ్చి పట్టుకెళ్ళండి అమ్మా, నాకు అవసరం, నాకు దారం అంతలు లేవు, లైనింగ్లు లేవు అని చెప్తాను. నేనైతే ఇలాగే చెప్తానండి. లేకపోతే సెంటర్కి వెళ్ళి లైనింగ్లు తెచ్చి దారం అంతలు తెచ్చి అలా కుట్టిస్తే వాళ్ళేమో నవ్వుకుంటూ తీసుకెళ్ళి రేపొద్దున డబ్బులు ఇచ్చేటప్పుడు ఏంటంటే బెక్కమొహం పెడతానమాట, అన్ని డబ్బులు ఇవ్వాలా అని. కాబట్టి ఏంటంటే మనం ఇంటికాడ కుట్టే వాళ్ళు ఏంటంటే మొహమాటం పడకుండా ముందే డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళండి అని చెప్పేస్తే ఒక మాట వదిలిపోద్దండి. ఇచ్చేసిన తర్వాత బాధపడితే ఆ డబ్బులు మనకు అనేవి రావు కదా. ఇంకా రానట్టేనండి ఒక్కసారి బ్లౌజులు అటే పక్కకి వెళ్ళాయంటే. బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. చిన్న సైజు బ్లౌజ్ అనమాట ఇది. కస్టమర్ది వచ్చి మనకి 10 సారీస్ అనేవి ఇచ్చారండి. ఆ సారీస్ వాళ్ళ బ్లౌజులే కుడుతున్నాను. ఫస్ట్ అయితే నేను నడుము లూజ్ చూసుకున్నాను, 7 ఇంచులు వచ్చింది నడుము లూజ్, 4వ భాగం వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి హైట్ చూస్తున్నాను, హైట్ వచ్చి 12.5 వచ్చింది, 13.5 పెట్టుకున్నాను, ఒక 1 ఇంచ్ కలుపుకొని. ఈ చివరి కూడా అలాగే పెట్టుకుంటున్నానండి. మార్కింగ్ అనేది కనపడుతుందో లేదో అర్థం కావట్లేదు కెమెరాలో అయితే. ఇప్పుడు వచ్చి వైట్ చాప్లీస్తో గీసాను. ఇప్పుడు వచ్చి షోల్డర్ చూపిస్తున్నాను చూడండి. 2.5 ఇంచులు పెట్టుకున్నాను, పావుదక్కు 3 ఇంచులు పెట్టానండి షోల్డర్కి వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనకి పైన ఎంత పెట్టుకున్నామో సేమ్ కింద కూడా 5.25 పెడుతున్నాను. డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెడుతున్నానండి, సంక డౌను. సేమ్ ఇటు కూడా 6 ఇంచులు పెట్టుకున్న తర్వాత స్కేల్తో ఒకసారి నీట్గా గీసేసుకొని. ఇప్పుడు ఈ కస్టమర్ ఏంటంటే నాకు ముందే ఇచ్చేసారండి, నేనైతే కుట్టనని చెప్పాను అనమాట. ముందు సహం డబ్బులు ఇస్తేనే కుడతానన్నాను. 10 జాకెట్లకి కానీ నాకు 2,500 దాకా అవుతుందండి. ఒక 1,500 అనేది ఇచ్చేసారనమాట. మనమే లైనింగ్లు తెచ్చి, మనమే అన్నీ తెచ్చి, ఫాల్స్ తెచ్చి కుడుతున్నాను. లేకపోతే నేను అడ్వాన్స్ అనేది ఇవ్వకపోతే కుట్టకపోదునండి. బ్లౌజులు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి కాబట్టి నాకు అనేది నేను ఎంత అడిగితే అందిస్తారనమాట కస్టమర్స్ వచ్చేసి. దానికి ఒక విషయానికి సంతోషపడాలండి. బ్లౌజులు అనేవి నేను ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నడుము, బ్యాక్ పార్ట్ నడుము తీసుకున్నాను కదా. తర్వాత ఏంటంటే బ్యాక్ పార్ట్కి మెడ ఉంటుంది కదా, దాని డౌన్ అయితే తీసుకున్నాను, రౌండ్ మెడ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు చెస్ట్ లూజు 7 ఇంచులు వచ్చింది కాబట్టి 7 ఇంచులు పెట్టేసుకొని 1.25 అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను, 1.5 అయితే ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సంక రౌండ్ అనమాట, 1.25 పెట్టుకున్నాను. సంక రౌండ్ తిప్పేస్తున్నాను. ఈ వీడియోలో చెప్పానండి బ్లౌజ్ కటింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. నేను కట్ చేసిన విధంగా ఒక్కసారి కట్ చేసి చూడండి, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్దండి. నేను ఈ కటింగ్ ద్వారానే నేను సక్సెస్ అయ్యాను అనమాట నా మిషన్ టైలరింగ్లు అనేది. మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అనేది చూస్తారు. ఈ మామూలుగా బాడీ కొలతలో లేకపోతే ఆది బ్లౌజ్ కొలతలతో కొంచెమైనా తేడా వచ్చింది, కానీ టేపు కొలతలతో అనేది కొంచెం కూడా తేడా రాదండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకున్నాను కదా, మెడ అయితే బ్యాక్ పార్ట్ మెడ అనమాట, ఇది కట్ చేసేస్తున్నాను. రౌండ్ మెడ అనేది పెట్టుకున్నాను. మనకి ఏంటంటే కొంచెం రౌండ్ తిరగాలంటే ఇక్కడ 3 ఇంచులు 2.5 పెట్టాను కదా, నేను కొంచెం 3 ఇంచులు పెట్టుకున్నారంటే రౌండ్ అనేది బాగా తిరిగిద్ది అనమాట, సెట్ అయ్యిద్ది బ్లౌజ్ అనేది. కానీ వీళ్ళు ఏంటంటే చిన్న మెడ వేసుకుంటారు కాబట్టి నేను మామూలుగానే కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ వచ్చి 4 ఫోల్డ్ మీద వేసుకొని క్లాత్ అనేది ఇలాగ ముడతలు లేకుండా చూసుకొని కొంచెం ఎక్కువ ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి ఏంటంటే పొడవు లూజ్ తీసుకుంటే మనకు అయిపోద్దండి హ్యాండ్ కటింగ్ అనేది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అనేది మనం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి కదా హెమ్మింగ్ కోసం. నేనైతే తీయట్లేదు, పైపింగ్ అనేది చేస్తాను కాబట్టి ఇలాగ ఖర్చు కోసం ఏం పెట్టలేదు. వెనక మాత్రం ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టుకున్నాను.
ఇలాగ ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని అది ఎంత పొడవు ఉందో చూసుకోవాలన్నమాట. హ్యాండ్ వచ్చేసి 6 ఇంచులు ఉంది. ఇక్కడ కూడా 6 ఇంచులు పెట్టి 3 ఇంచులు డౌన్ తీసుకున్నాను. ఇటు కూడా 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా గీతలు గీసేసుకొని మనకి నడుము లూజులో 4వ భాగం 7 వచ్చింది కదా, 7 అనేది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. 1.5 ఖర్చు కోసం అనమాట. ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసుకొని ఇలాగ డౌన్ చేసుకుంటే ఇలా గీసేసుకోవాలి. ఒకసారి షేప్ చూసారా, నేను మామూలుగా గీసినా కానీ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో షేప్ అనేది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. చూసారు కదా, హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చి క్రాస్ తీసుకుంటా చూడండి. ఇది 80 పాయింట్ల ముక్కేనండి. అయినా కానీ క్లాత్ అనేది ఎంత మిగిలిందో చూసారు కదా. మనం కట్ చేసే విధంగా కట్ చేస్తే మనకి మీటర్ క్లాత్ అయినా 40 సైజ్ బ్లౌజ్కైనా సరిపోద్దండి. నేనైతే పెద్ద సైజు బ్లౌజ్ కటింగ్ కూడా చూపించాను, మీకు స్టిచ్చింగ్ కూడా చూపించాను. మొత్తం బ్యాక్ పార్ట్ వేసేసుకొని క్రాస్గా ఎలాగుందో అలా గీసేసుకోవాలి. కొంతమంది ఏంటంటే స్కేల్తో గీస్తారండి. బ్యాక్ పార్ట్ వేసుకొని కూడా స్కేల్తో గీసి చూపిస్తారు. ఎందుకు అంత కష్టం నాకు అర్థం కాదు. ఇవన్నీ స్కేల్తో గీస్తుంటారు, స్కేల్ పెట్టేసుకొని. కానీ మన ముందు వీడియోలో అలా చూపిస్తారండి. వాళ్ళు నిజంగా కుట్టే కాడైతే అలా గీరనమాట. అంత పర్ఫెక్ట్గా స్కేల్తో గీసి అన్ని మెజర్మెంట్లు చూసుకొని కుట్టాలంటే ఆ బ్లౌజ్కి ఎంత టైం పట్టిద్దండి. చాలామంది ఏంటంటే లైనింగ్ని శారీ క్లాత్ని గమ్మేసి అతికిచ్చేస్తూ ఉంటారు. కొన్నిట్లుగా అది ఉపయోగపడుద్ది కానీ అన్ని బ్లౌజులుగా అయితే ఉపయోగపడదండి. మనం స్వీట్గా కుట్టుకోవాలంటే ఇలాగే కట్ చేసుకొని ఎమటంటే కుట్టేసుకోవాలన్నమాట. 4 హుక్స్ దగ్గరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు నేను నార్మల్గా తీసాను ఒక 1/2 ఇంచ్ పొడవు అనేది ఫ్రంట్ పార్ట్కి. కానీ బ్లౌజ్ అదును బట్టి చూస్తే చూడండి ఎక్కడ దాకా వచ్చిందో. చూసారు కదా, ఒక 1 ఇంచ్ అనేది పైకి వచ్చిందనమాట. సేమ్ అదే ప్రకారం పెట్టేసుకున్నాను. రౌండ్ తిప్పేసుకున్నాను. ఫ్రంట్ మెడ ఒక 1/2 ఇంచ్ అనేది ఇటేపాక ఎక్స్ట్రా తీసుకున్నానండి ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం. ఎలా గీసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు కూడా చూపించాను చూడండి. ఒక 1/2 ఇంచే తీసాను నేను, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి. పెద్ద సైజు బ్లౌజ్కి అయితే ఇంకొక 1/4 ఇంచ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా. సేమ్ ఎలాగుందో అలాగా కటింగ్ చేసేసాను. చూసారు కదా, మొత్తం రెడీ అయిపోయినాయి. ఇప్పుడు శారీ క్లాత్తో కూడా కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఏంటంటే మనకి షేప్ బెల్ట్లు అనేవి అంత ఘనంగా పర్టికులర్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. మన ఇటు ఒక 3 ఇంచెస్ వచ్చి అటు ఒక 2 ఇంచెస్ వస్తే సరిపోద్ది అనమాట. వీటికి కూడా కొలతలు పెడుతుంటారు పర్ఫెక్ట్గా కత్తిరించాలని. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది షేప్ అనేది. ఇప్పుడు వచ్చేసి శారీ క్లాత్ ఉంది కదా, ఈ శారీ క్లాత్ మీద ఎలా ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా వేసుకోవాలండి. మనం లైనింగ్ ఎలా క్రాస్గా కట్ చేసుకున్నామో ఈ శారీ క్లాత్ కూడా అలా క్రాస్గానే వేసుకోవాలన్నమాట. మనకి బార్డర్ వచ్చింది కాబట్టి ఈ హ్యాండ్స్ అనేవి ఖచ్చితంగా ఇక్కడే తీసుకోవాలండి. 2 హ్యాండ్స్ బార్డర్ వచ్చింది కాబట్టి అవన్నీ అతుకులు పడతాయి అనమాట. ఖచ్చితంగా బార్డర్ లేకుండా ప్లెయిన్గా బ్లౌజ్ వస్తే వేరేకెళ్ళి తీసుకోవచ్చు అనమాట. అలాగేంటంటే అతుకులు పడవు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి కదా కత్తిరింపు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. మిషన్ నేర్చుకునే వాళ్ళు కొంచెం ఓపికతో నేర్చుకోండి. ఎవరైనా వీడియో అనేది మంచిగా చూసారంటే మీకు అర్థమైపోద్ది అనమాట నేను ఎలా కట్ చేస్తున్నానో ఏంటనేది. యూట్యూబ్లో చూసి కొన్ని 100 మంది నేర్చుకొని ఉంటారండి బ్లౌజులు అనేది. అందులో నేను ఒక దాన్ని అనమాట. కానీ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. మళ్ళీ ఆది బ్లౌజ్ నాది ఉంటుంది కదా, దాన్ని ఇప్పదీసి కుట్టుకుంటూ అలా కూడా నేర్చుకున్నాను. నేను చాలా కష్టపడ్డానండి మిషన్ నేర్చుకోవడానికి అయితే. నా ద్వారా కొంతమంది నేర్చుకోవాలనేది అయితే నా కోరిక అనమాట. అందుకే నేను ఇలా యూట్యూబ్లో కటింగ్ స్టిచ్చింగ్ అనేది పెడుతున్నాను. ఈ వీడియో తీసి పెట్టే బదులు ఇంకో బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చండి. అంత టైం పడుతుంది అనమాట వీడియో తీయడానికి, అంత కష్టపడాల్సి వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా నేను క్రాస్గా వేసాను చూసారు కదా. బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా చూపించానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది. థ్యాంక్స్ అండి వీడియో మొత్తం చూసినందుకు. బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా